నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక పదం దగ్గర నా మనసు ఆగిపోయింది. 2వ వచనం ముగింపులో ఏమంటాడంటే, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. ప్రాప్తుడు అనే మాట చాలాసార్లు మనం వింటాం కదా. పెద్దలు ఆశీర్వదించేటప్పుడు ఆరోగ్య ప్రాప్తిరస్తు, ఐశ్వర్య ప్రాప్తిరస్తు, సుఖప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారనుకోండి, ఆ మాట వినటంతో సంతోషంగా ఉంటాం. ఆ మాట అనకుండా దుఃఖ ప్రాప్తిరస్తు అంటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మా దుఃఖ ప్రాప్తిరస్తు తల్లి, నీకు దుఃఖం ప్రాప్తించునుగాక అని అంటే, ఇక చూడండి పళ్ళు పటపటమని గొరుగుతాయి. ఏమయ్యా బుద్ధి ఉందా లేదా? దుఃఖ ప్రాప్తిరస్తు అంటావేంటి? దానియేలు అంటున్న ఈ మాట నన్ను ఆలోచింపజేసింది. దానియేలును నేను ఆ దినములలో 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. అంటే దుఃఖాన్ని దేవుడు నాకు ప్రాప్తింపజేశాడు. 3 దినాలు దుఃఖంతో ప్రార్థన చేశా. దైవజన్మ, క్రైస్తవుడు ప్రార్థనలో దుఃఖపడటం అంతకు మించిన ఆశీర్వాదం ప్రపంచంలో మరొకటేదీ లేదు. యేసయ్య అంటారు కదా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటాడు. నిజమే. ఒక వ్యక్తి ప్రార్థన గదిలో మోకరించినప్పుడు దుఃఖంతో ప్రార్థన చేయటం, ఈ ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరించి దుఃఖంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. భక్తుడైన దానియేలు తన ఇంటిలో, తన గదిలో హిద్కియేలు నది ఒడ్డున ఉండి తాను చేసిన ప్రార్థన యోధా జాతి అంతటి విమోచనానికి ఈ ఒక్క భక్తుని ప్రార్థన కారణమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు నాకు మాట్లాడగలి, దేవా, ప్రార్థించేటప్పుడు దుఃఖప్రాప్తునిగా నేను ప్రార్థించినట్లుగా దుఃఖంతో ప్రార్థన చేసే మనసు నాకు దయచేయ్యా. నా రాతి హృదయాన్ని బ్రతలు చేయ్యా. కన్నీళ్ళు విడుస్తూ మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లుగా నా కన్నీటి చుక్కలతో నీ మనస్సును నేను గెలుచుకోవాలి యేసయ్యా. అలాంటి ప్రార్థన నాకు దయచేయి. మరలా అంట, ప్రార్థన గదిలో ఒక ప్రార్థనా పరుడు దుఃఖప్రాప్తుడైతే ఆ వ్యక్తి ప్రార్థన ప్రపంచానికి దీవెన కారణంగా మారిపోద్ది. మీరు ఎరుగుదురు కదా, అక్కడెక్కడో మోషే ఉన్నాడు. అక్కడ మోషే ఉండి చేతులెత్తితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. am I right? మోషే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? అక్కడ చెయ్యెత్తితే ఇక్కడ గెలిచారు. ఇది ఎట్లా ఉందంటే